హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు @AndreBake యూట్యూబ్ ఛానల్. ఈరోజు ప్రత్యేకమైనటువంటి కూర ఉంది. ఇది మా ఆంధ్రాలో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. ఈ కూర కోసం మేము అడవికి వెళ్ళాము. లోయల్లోని, కొండల్లోని, అలాంటి ప్రాంతాల్లోనే ఈ కూర అనేది దొరుకుతుంది. చూడండి, మీకు చూపిస్తాను. ఆ కూర చాలా బాగుంటుంది తినడానికి. చూడండి, మీకు అలా చివరి చెట్టు కనిపిస్తుంది అనుకుంటున్నాను. మనం చెట్టు దగ్గరకు వచ్చేసాం. ఇదే ఆ చెట్టు. ఇదిగోండి, ఈ కూర ఎక్కువగా అడవిలో దొరుకుతూ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మన ఈ కూర ఉంది కదా, ఈ చిగుర్లు మాత్రమే ఇరుపుకోవాలి. ఈ ముదిరిన ఆకులు అవసరం లేదు మనకి. ఫ్రెండ్స్, దీనికి ఒక పేరు ఉంది. మేము దీన్ని గొడ్డుం కూర అని పిలుస్తూ ఉంటాము. దీన్ని ఇంకో పేరు ఉంది, దాన్నే బొమ్మతంటెం కూర అని కూడా అంటుంటాం అన్నమాట మేము. ఇది మా ఏరియాలో అయితే చాలా ఎక్కువగా దొరుకుతుంది. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. మీ ఊర్లో కానీ మీ ఏరియాలో కానీ ఇటువంటి కూర మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా చూసారా అనేది కామెంట్ చేయండి మాకు. ఈ ఆకులు చూడడానికి సేమ్ అడ్డాకుల్లాగే ఉంటాయి. అడ్డాకు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంటాయి. చూడండి, ఇదిగోండి ఆకులు. మీకు అడ్డ పిక్కలు తెలిసే ఉంటుంది, నాకు తెలియకపోతే ఆ వీడియో మనం ఆ సీజన్లో చేద్దాం. ఫ్రెండ్స్, ఇవే అడ్డాకులు. వీటిని ఇస్త్రాకులు అని కూడా అంటారు చాలామంది. ఈ కూర మనం ఏరుకొని ఎక్కడ మోసుకుంటామో తెలుసా? మా ప్లేస్లో అయితే ఎక్కువగా టవల్స్ వాడతారు. ఈ టవల్ ఉంది కదా, ఈ టవల్ని సంచిలాగా మేము తయారు చేసుకుంటాం. ఈ రెండు చివర్లు ఉన్నాయి కదా, ఈ టవల్కి ఈ మూలల్ని మేము ఈ విధంగా ముడేసేసుకుంటాం. ఇలా వేసుకొని ఈ టవాల్ని ఇలా జరిపేసుకుంటాం అన్నమాట. ఇలా చేసుకుంటే మనకి చిన్న సంచిలాగా తయారవుతుంది. ఇదిగోండి, ఈ సీజన్లో మాత్రమే ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది ఈ కూర. వేరే సీజన్లో దొరకదు. మార్కెట్లో ఎక్కువగా అమ్ముతూ ఉంటారు కేజీ లెక్కన. మా ప్రాంతంలో దొరుకుతుంది. మనం చెట్టు ఎక్కేరేటప్పుడు చాలా జాగ్రత్తగా ఏరాలి, లేదంటే పడిపోతాము. చివర్లో కూడా ఉంటుంది. చిన్న చెట్లు ఉంటాయి, పెద్ద చెట్లు కూడా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఏరుకోవాలి కూర. ఫ్రెండ్స్, చెట్టు మొదలు ఈ విధంగా ఉంటుంది. చూడండి, నాతో పాటు కూర ఏరుకోవడానికి మా అక్క వాళ్ళు వచ్చారు. మా వదిన, మా పిన్ని. ఇదే లోయ. చూడండి, చాలా లోతుగా ఉంది. ఇలాంటి ప్లేస్లో కూడా కూర దొరుకుతుంది. ఏరాము. తెచ్చిన కూరని నీట్గా కడిగేసుకోవాలి ఫ్రెండ్స్. చూసుకొని కడుక్కోండి. కొన్ని ఆకుల్లో పురుగులు ఉంటాయి, అవి చెక్ చేసుకోవాలి. ముందుగా ఇలా మిరపకాయలు వేపేసుకోవాలి. కడిగిన కూర పొయ్యిలో పెట్టేసుకున్నాం. కూర ఉడికేలోపు మిరపకాయలు, ఉప్పు వేసి మరి మెత్తగా కొట్టేసుకోవాలి ఫ్రెండ్స్. గడ్డుప్పు వాడాము మేము. వెల్లుల్లిపాయ కూడా వేసాము. కూర ఉడికిపోయింది. మిగిలిన వాటర్ ఉంటే నీట్గా ఊడ్చేసుకోవాలి. నీరు పోయేంత వరకు ఊడ్చుకోవాలి. ముందుగా తీసిన కారాన్ని మనం కూరలో వేసుకొని కలుపుకోవాలి. చూపించిన విధంగా కలుపుకోండి. మళ్ళీ తపాల్లో కొద్దిగా ఆయిల్ పోసుకున్నాము. వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర మొత్తం కలిపి వేపేసుకోండి. వేపిన తర్వాత కూర తీసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోండి. ఫ్రెండ్స్, అమ్మ వండిన అడవి కూర రెడీ అయిపోయింది. కూర మా పెద్దమ్మ వండింది. చాలా బాగా వండుతుంది. బాగుంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. అన్నంలో కూడా చాలా బాగుంది. సూపర్గా ఉంది టేస్ట్.